రష్యా రాజధాని మాస్కోపై భీకర ఉగ్రదాడి జరిగింది. ఉగ్రమూక దాడిలో అసలు అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకులు 60 మందికి పైగా చనిపోయారు. రష్యాపై ఉగ్రదాడి జరగబోతోంది అంటూ గతంలో అమెరికా రష్యా ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ రష్యా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అందుకే ఈ దాడి జరిగింది అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 60 మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. రష్యా మీద ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారు అంటూ అమెరికా ప్రభుత్వం రష్యా ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ రష్యా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు రష్యా ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఈ ఉగ్రదాడిని ఎలా చూడొచ్చు అసలు మనం? మాస్కోకి 16 కిలోమీటర్ల దూరంలోని శివారు ప్రాంతంలో ఒక సంగీత కచేరీ జరుగుతున్నటువంటి హాల్లో ఈ దారుణం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి మేరకు 60 మందికి పైగా చనిపోయారు. 100 మంది ఇంకా అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే పత్రికల్లో లేదా మీడియాలో వచ్చినట్టుగా ముందుగానే అమెరికా హెచ్చరించింది, రష్యా పట్టించుకోలేదు అనేటువంటిది వాస్తవం కాదు. ఎందుకు అంటే అమెరికా భద్రతా సలహాదారు కిర్బీ అనేటువంటి ముఖ్య నాయకుడు మేము అలాంటి సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టుగా నాకైతే ఏం తెలియదు అని చెప్పేసి అతను ఒక కథనాన్ని వినిపించాడు. అందువల్ల నిజానికి అటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం రష్యాకి అమెరికా ఇప్పుడు చేరవేస్తుందా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేరవేసేటువంటి అవకాశమే లేదు. రెండవది హెచ్చరికలు అంటారు, అవన్నీ కూడా ఏంటంటే చీకట్లో బాణం వేసినట్టుగా మామూలుగా పంపిస్తూ ఉంటారు కొన్ని. వాటిని అంత సీరియస్ గా ఎవరు తీసుకోవట్లేదు అనేటువంటిది మనకి తెలిసింది. అయితే మరి ఎవరు దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది అంటే ఏం చెప్తారు సార్? రష్యా ఇంతవరకు ఎవరి మీద కూడా ఫలానా వాళ్ళ మీద మాకు అనుమానం అని ప్రకటించలేదు ఇంతవరకు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు. అయితే ఐఎస్ తీవ్రవాద సంస్థ ఒకటి ఇది మేమే చేశాము, మా వాళ్ళు కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళంతా సురక్షితంగా మా స్థావరాలకి వెనక్కి తిరిగి వచ్చారని చెప్పింది తప్ప ఎందుకు చేశారు ఏమిటి అనేటువంటి కారణాలు కూడా చెప్పినట్టుగా వార్తలో లేదు. ఇవన్నీ చూస్తా ఉంటే అమెరికా వాళ్ళు వెంటనే ఇంకొక స్పందన ఏంటి అమెరికా వైపు నుంచి, విలేకరులు అడిగారట ఉక్రెయిన్ వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా ఈ పని అని. అదే లేదు ఉక్రెయిన్ వాళ్ళు ఏమీ చేయలేదు, అలాంటి సూచనలు ఏమీ మాకు కనిపించలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సంఘటన జరిగింది మాస్కోలో, ఏ సూచనలు ఉన్నాయి ఏం జరిగింది ఏమిటనేటువంటిది ప్రకటించాల్సింది రష్యా వాళ్ళు ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది వాళ్ళు ఇంకా తేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మాకు అలాంటి ఆనవాళ్ళు ఏమి కనిపించలేదని చెప్పేసి అమెరికా వాడికి ఇవ్వటం ఏంటి అనేటువంటి ప్రశ్న. మొత్తం మీద దీనిలో చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రెండు ఉదంతాలు ఈ ఉదంతం జరిగినటువంటి సమయంలోనే ఉక్రెయిన్ పట్టణాల మీద రష్యా పెద్ద ఎత్తున అంటే 2 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి దాడుల కంటే తీవ్రమైనటువంటి దాడి ఈ ఉదంతం జరిగినప్పుడే జరిగింది. మొత్తం ఉక్రెయిన్ కు సంబంధించినటువంటి విద్యుత్ వ్యవస్థలంతటినీ కూడా ధ్వంసం చేసే విధంగా క్షిపణులని రష్యా ప్రయోగించింది. ప్రయోగించడమే కాదు, ఇప్పటి వరకు మిలిటరీ ఆపరేషన్ అంటే సైనిక చర్య మాత్రమే జరుపుతున్నామని చెప్పారు రష్యన్లు. కానీ నిన్న మొట్టమొదటిసారిగా మేము యుద్ధంలో ఉన్నాము, ఉక్రెయిన్ తో యుద్ధంలో ఉన్నాము అని చెప్పేసి అనే పదాన్ని వాళ్ళు వాడారు. అందువల్ల ఈ రెండు ఉదంతాలు ఒకేసారి జరిగినటువంటి నేపథ్యం చూసినప్పుడు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అంటే క్రిమియా రష్యా ఆధీనంలో ఉన్నటువంటి క్రిమియా ప్రాంతంలో వంతెన మీద జరిగినటువంటి దాడి, అదేవిధంగా రష్యా నుంచి ఐరోపా దేశాలకు వెళ్ళేటువంటి చమురు గ్యాస్ పైప్ లైన్ మీద జరిగినటువంటి దాడులు వెనకాల మొట్టమొదట వీళ్ళు ఉక్రెయిన్ ను వాళ్లే చేశారని చెప్పేసి రష్యా చెప్తే కాదని చెప్పేసి మిగతా అమెరికా ఇతర నాటో కూటమి దేశాలన్నీ కూడా ఖండించాయి. కానీ ఆ తర్వాత తేలింది ఏమిటి, అది చేసింది
నాటోలో ఉన్నటువంటి దేశాల సహకారంతో ఉక్రెయిన్ వాళ్ళే అలాంటి విధ్వంసానికి ఏదో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని తేలింది. అందువల్ల ఈ ఉదంతం వెనక కూడా నా అభిప్రాయం ప్రకారం అయితే డెఫినెట్ గా అమెరికా, నాటో కూటమి దేశాల యొక్క పథకంలో భాగంగా ఈ దాడి జరిగింది. ఐఎస్ తీవ్రవాదులు చేశారా, లేకపోయేట్లయితే ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైనా చేశారా ఏమిటనేటువంటిది మనం నిర్ధారించలేం, కానీ వాళ్ళ హస్తం లేకుండా ఇలాంటిది జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఉక్రెయిన్ కానీ లేదా ఉక్రెయిన్ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి అవకాశమే ఉందంటూ కూడా కొంతమంది రష్యన్స్ వారి అభిప్రాయాన్ని ఎందుకంటే ఉక్రెయిన్ మీద దాడులు జరుగుతుంది కనుక ఉక్రెయిన్ ఏజెంట్లు చేసి ఉండొచ్చు. ఆ ఉక్రెయిన్ ఏజెంట్లకి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాటోలో ఉన్నటువంటి జర్మనీ కావచ్చు, మన బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్, అమెరికా వీళ్ళ దేశాల యొక్క అండదండలు లేకుండా ఇటువంటి దాడులు మాస్కో సమీపంలో జరిపేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద కుట్ర డెఫినెట్ గా ఉన్నది. ఆ కుట్ర ఏమిటనేటువంటిది మనకి ఇవాళ రేపట్లోనే బయటపడుతుంది. డెఫినెట్ గా దీని వెనకాల పశ్చిమ దేశాల యొక్క హస్తం ఉంది. అది ఎవరి చేతను జయించవచ్చు. ఐఎస్ తీవ్రవాదుల కిరాయి, ఐఎస్ తీవ్రవాదులు అంటే ఎవరు? అమెరికా ఏజెంట్లే, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు సిరియాలో కానివ్వండి, లేదా ఇరాన్, ఇరాక్ లో ఐఎస్ తీవ్రవాదులు ఎవరు పనిచేస్తున్నారంటే అమెరికా తరఫున పనిచేస్తారు. అందువల్ల వాళ్ళు కావచ్చు, లేదా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెంట్లు కూడా కావచ్చు. ఓకే సార్, ఇప్పటికే మొన్న అంటే రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అమెరికా ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి నిజంగా అంటే అమెరికాకి సంబంధించినటువంటి కొంతమంది టీం కూడా ఈ దాడులు చేసి ఉండొచ్చు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడొచ్చు సార్? అసలు ఉక్రెయిన్ కి ఇండైరెక్ట్ గా చేయడం లేదు, అమెరికా సైన్యాన్ని పంపించటం లేదు తప్ప అమెరికా నుంచి ఆధునికమైనటువంటి ఆయుధాలన్నింటినీ బహిరంగంగానే ఇస్తున్నారు. అదేవిధంగా ఆ ఆయుధాలను ఉపయోగించడానికి ఉక్రెయిన్ సైనికులకి లేదా మిలిటరీ అధికారులకి తగినటువంటి నైపుణ్యం లేకపోతే దాని మీద శిక్షణ ఇవ్వడానికి అమెరికా అధికారులు లేదా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా దాదాపు 2,000 మంది అక్కడ ఉన్నారనేటువంటిది వార్తలు. ఎందుకంటే ఆయుధాలు ఇస్తున్నారు, ఆ ఇచ్చినటువంటి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా ఉక్రెయిన్ మిలిటరీకి తెలియదట. అంత ఆధునికమైనటువంటి ఆయుధాలు ఇస్తున్నారు. అందుకని వాటిని ఎట్లా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వడానికి ఈ దేశాల వాళ్ళు ఉక్రెయిన్ లో ఉన్నారు. అందుకని ఒక రకంగా చెప్పాలంటే మిలిటరీ అనే పదాన్ని లేదు తప్ప మిలిటరీ నిపుణులు అనేటువంటి వాళ్ళు ఉక్రెయిన్ లో ఇప్పటికే ఉన్నారు. ప్రత్యక్షమైనటువంటి దాడిగానే రష్యా ఇప్పుడు పరిగణిస్తా ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.